పాప ఘోరం అసలు అయితే. ఘాట్ రోడ్లో టైర్ వైలిపోయింది. 40 ఉన్నదిగా. ఇది చాలా మందికి యూజ్ అయింది జమ్మూ కాశ్మీర్లో కూడా. ఇక్కడ చూస్తారు కదా పెద్ద క్యా మేడం సైడ్ మొత్తం అందరు చైనా వాళ్ళలానే ఉన్నారు సేమ్. ముఖం చూడు ఆ లోయలో దీపోయింది. బుడతకి అటు ఇటు జారుతున్నాయి చూడు. లోయ ఎట్లుందో చూస్తురుగా. ఇంకా పోతా అంటే ఇంట్లోనే లోయలు పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. మళ్ళీ ఈడ కూడా ఆపిడిగా ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో ఈ నుంచి దాకా. బండి వస్తుంది ఆ పాపని లైట్ కొడుతుంది. ఈడ కూడా ఎంట్రీ చేయాలంటుంది. ఈ నుంచి ఇడికే 4-5 చెక్ పోస్టులు ఉన్నాయిగా. ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో బండి నెంబర్ ఎంట్రీ చేయాలి. ఏంది ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటంటే ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో ఎంట్రీ చేయించి 10-20 ఇచ్చి వెళ్ళిపోవడం అంతే. రోడ్డు మంచిగానే ఉంది. ఇంకా మట్టి రోడ్ లేదు, బుడద ఏం లేదు. రోడ్డు ఇట్లా ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలి. ఎంత ఘాటు ఉన్నా కానీ ఏం కాదు. గుంతలు రాళ్ళ రంపాలు ఉంటేనే టైర్లు పంచర్ అవుతాయి అని చెప్పేసి భయం. బండి 3వ గేర్లు వేసినా ఇటు సైడ్ ఇల్లులు ఉన్నాయి, రైట్ సైడ్ బండ్లు వస్తున్నాయి. కరెక్ట్ ఫిక్స్డ్ పడుతున్నాయి అబ్బా 2 బండ్లు అయితే. కటింగ్కి మస్తు ఇబ్బంది అవుతుంది. పెద్ద ఘాటు ఉన్న దగ్గర బండి మూమెంట్ కాదు. ఎంఎల్ మేఘాలయ నుంచి అస్సాం నుంచి మళ్ళీ ఎంజెడ్ బండ్ల నెంబర్లు ఎంజెడ్ అని ఉన్నాయి. మిజోరాం ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బండి నెంబర్. నేనైతే ఇంతవరకు చూడలేదు. రోడ్ల మీదనే కార్లు ఇట్లా పార్క్ చేస్తారు, ప్లేస్ సరిపోదు. ఉన్నదే చిన్న రోడ్లు అంటే మళ్ళీ వాళ్ళు పార్కింగ్ కూడా ఈ రోడ్ల మీదనే చేస్తారు. ఇళ్ళ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉండదు అనమాట. అందుకనే రోడ్డు మీదనే పార్క్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. 2 పెద్ద లారీలు వస్తే పట్టవిల్ల కట్ కావు. మళ్ళీ ఘాటు చిన్నగా పోదామంటే ఎక్కదు. మళ్ళీ చూడు కట్ అవుతుంది. లాంగ్ కట్ చేసుకొని చేస్తే ఇళ్ళ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఇళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఫేస్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. డ్రెస్ మెయింటెనెన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. షాపులు చూడు రోడ్ల మీద పెట్టరు. మటనా ఏందది బొమ్మ ఇంతలా ఉంది. ఇక్కడ చూస్తారు కదా పెద్ద పందినే కోసిరయ్యా. వచ్చింది చూడు జర్ర అయితే గుద్దు. హారన్ కొట్టుకో ఎందుకైనా మంచిది. కంటిన్యూ హారన్ మెయింటైన్ చేయాలి ఇక టర్నింగ్ వచ్చినప్పుడు. లేకపోతే అవతల వాళ్ళు స్పీడ్ వస్తే మన రాజమండ్రిలో సెంటర్లో గుద్దిరు చూడు బస్కి, అట్లా అవుతుంది మన పరిస్థితి. ఏసి గుద్దితే ప్లైవుడ్ పోయి అవతల పడుతుంది. మొత్తం అందరు చైనా వాళ్ళలానే ఉన్నారు సేమ్. ముఖం చూడు ఎట్టుందో చైనా తెల్లగా. కటింగ్ కరెక్ట్ మట్టి మించే వస్తుంది. పక్కన కాలువలా ఉంది. ఆ టైర్ కాలువలా పోయింది అనుకో బండి వెళ్ళదు ఇక. ముందల టైర్ కానీ వెనక టైర్ కానీ ఏ టైర్ పోయినా సరే దిగబడుతుంది ఇక మొత్తం ఆ కాలువలో. వాటర్ పోయి ఆ గుట్ట కింద నుంచి నీళ్ళన్నీ వచ్చి అల్లనే పోతాయి కాబట్టి బాగా మెత్తగా అయి ఉంటుంది. ఊకనే దిగుతుంది. ప్రతి ఇంటికి ఒక కుక్క ఉంటుందంట. అవి కూడా మంచి బ్రీడ్లు ఉంటాయంట. తక్కువ అంట ఇక్కడ రేట్లు, చాలా తక్కువ అంట. కుక్కలన్నా కార్లన్నా ఏమో ప్రాణం అంట ఇక్కడకి. ఐజాల్లో పోతే ఇంకా సిటీలో మంచి ఉంటాయంట కుక్కలు. ఇంకా మనం చాలా చూడాలి. మిజోరాం ఐజాల్ ఎప్పుడు రాలే కాబట్టి డిఫరెంట్ ప్లేసు. మనుషులు కూడా డిఫరెంట్ ఉన్నారు. అంతా ఇక్కడ కల్చర్ కూడా డిఫరెంట్ ఉంది. మేఘాలయ డిఫరెంట్ అంటే దానికన్నా డిఫరెంట్. ఏందా ఈ కూర కోసిరయ్యా ఈ పంది కూర మరి ఏం కూర అర్థమైతే లేదు. ఇంతలా ఉన్నాయి తెలుసుకోవాలి ముందర పోయిన తర్వాత అన్నని అడిగి తెలుసుకుందాం తీసుకోండి కాదు. నీకు ఎప్పుడు తినాలనే ఉంది అది చూస్తుంటే. తిను మరి. కుక్కలు చూడు ఎన్ని కుక్కలు ఉన్నాయి. ఏడ మనుషులు ఉంటే ఆడ కుక్కలే ఉన్నాయి. మనుషుల కన్నా ఎక్కువ కుక్కలే ఉన్నాయి. మెట్లు చూడు పైకి కట్టిరు కొండ మీదకి. ఆ మెట్ల నుంచి పైకి పోతే ఇల్లులు ఉంటాయి. మళ్ళీ కారు చూడు ఎట్టుందో బ్రీజా. ఒక స్పోర్ట్స్ కార్లా చేసింది దాన్ని బ్రీజాని. ఇక్కడ టైర్లు ఇంతలా ఉంటాయి. ఇంతలా ఎందుకుంటాయంటే మనకి వాలిపోకుండా బండ్లు. ఒక సైడ్ ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది సన్న టైర్లు అనుకో ఊగనే పల్టీ పడుతుంది. లావు ఉన్నాయి అనుకో పల్టీ పడదు. ఆ టైర్ల మీదనే ఆగిపోతుంది అనమాట. వాళ్ళదు బండి. టర్నింగ్ చూడు ఎట్టుందో ఇంత డేంజర్ కూడా. ఇలాంటి ఆటలల్లో ముందే హారన్ కొట్టుకుంటే ఆయన కూడా సైడ్ కటింగ్ పట్టుకొని వస్తాడు. మనం కూడా సైడ్ కటింగ్ పట్టుకొని పోతే ఒకసారి అయిపోతుంది. అదే మన హారన్ కొట్టుకోకుండా పోతే ఆ మధ్య నుంచి వస్తాడు మన కటింగ్ సరిపోదు. మళ్ళీ 100-120 కిలోమీటర్ మాత్రమే మామూలుగా ఉంది ఆ రోడ్డు. ఇక మిగతా మొత్తం మన జర్నీ అంతా మేఘాలయ ఎంట్రీ అయినప్పటి నుంచి ఇట్నే ఉంది. అడ్వెంచర్ చేసినట్టే మొత్తం అంతా ఇట్లే ఉంది. ఈరోజు చూడు పెద్ద గుంతే. ఇటు లెఫ్ట్కి అయితే మనం అస్సలే పోవద్దు. అక్కడ గుంతుంది చూడు వాటర్ నిలిచిపోయినాయి. ఒక్క సైడ్ వాలిపోతుంది అట్నే బండి వాలిపోయి అటే పడుతుంది. ఇక నిన్న మనం చూసినాం కదా ఆ హోటల్ దగ్గర ఎట్లా పడ్డది ట్రైలరు. యాజ్ ఇట్ ఈజ్ అదే పరిస్థితి. పోతా ఉంటే రోడ్డు చిన్నగా అవుతుంది, టర్నింగ్లు పెరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఆపండి చెక్ పోస్ట్ ఉన్నట్టుంది.
పోస్టులు అవి దారుణంగా ఉన్నాయి. సేల్ ట్యాక్స్ అంట, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంట, ఆర్టీఓ అంట, మళ్ళీ పోలీస్ చెక్ పోస్ట్ సపరేటు, అన్నీ అలానే ఉన్నాయి. అన్నిట్లలో స్టాంపులు వేయించుకొని మళ్ళీ ఇక్కడ బయట ఎంట్రీ చేయించి మళ్ళీ ఒక చిన్న స్లిప్ తీసుకొని ఆ బిల్లులు అన్నీ చెక్ చేయించి అదే కథ ఉంది. ముందర పోతుంటే మళ్ళీ ఆడ 20, ఆడ 30, ఆడ 40 అట్లా ఇచ్చి వెళ్ళాలంట. అంటే ఇవి ఉంటాయంట యూనియన్, డ్రైవర్స్ యూనియన్ సపరేటు, లారీ యూనియన్ సపరేటు, టిప్పర్ల యూనియన్ సపరేటు, చిన్న బండ్ల డోస్టులకు సంబంధించిన చిన్నవి ఉంటాయి వ్యాన్ల యూనియన్ సపరేటు. ఇట్లా యూనియన్లకు సంబంధించిన వాళ్ళు 20 అట్లా తీసుకుంటారంట. స్లిప్పులు ఇస్తారంట 20 రూపాయలు. మొత్తం ఇట్లనే ఉండదు. చూద్దాం మిజోరాంకి సంబంధించింది ఇంకేమేమి ఉన్నాయి అన్నీ పోతుంటే ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఈ రూట్లో వచ్చినాం అనుకో ఇంత రిస్క్ చేయాలి. మన కొత్త వాళ్ళకి వస్తే ఏం తెలుస్తాయి చెప్పి ఆ లోపల ఇన్ని ఉంటాయి. ఏడ ఫస్ట్ షాంప్ వేపియాలి, ఏడ సెకండ్ వేపియాలి, ఏడ డబ్బులు కట్టాలి, ఇవన్నీ మనకి ఏం తెలుస్తాయి. ఒకసారి తెలిసిన వాళ్ళతో వచ్చి 2-3 సార్లు వస్తేనే మనకు అర్థమవుతుంది. స్కూళ్ళు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. స్టడీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంట. ఎడ్యుకేషన్, మెయిన్ ఎడ్యుకేషన్. 130 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. ఆ 130 కిలోమీటర్స్ వెళ్ళడానికే మనకి చాలా టైం పడుతుంది. ఈ మనుషులందరినీ చూస్తుంటే చైనాలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. చైనా పోయినట్టే అనిపిస్తుంది. వెనకాల బుట్టలా, ఆ బుట్టలలో చిన్నపిల్లలు వేసుకొని పోతారు బ్యాగులాగా. మనలో సంకలు ఎత్తుకుంటారు, వీళ్ళు సంకలు ఎత్తుకోరు. 2 కూరగాయలైనా సరే ఆ బుట్టలు వేసుకొని పోతారు వెనకాల. మనం పత్తి ఏరుతామా, పత్తి బత్తాలల్లో మిరప తోట ఏరుతామా, అట్టనే వీళ్ళు కూడా పంటలు పండించినవి అన్నీ ఏరుకుంటారు. అలా కొండలలో పోయి తోటలో పోయి వాళ్ళు వేసుకొస్తారు పంట. తేయాకైనా అన్నీ ఏది తెంపినా కానీ అలా. ఈ నుంచి అయితే మొత్తం అన్ని చెక్ పోస్టులే తగులుతున్నాయి అక్కడి నుంచి. ఇది ఇక్కడ మిజోరాంలో స్టాప్ ఎంబీ చెక్ గేట్ అంట. ఇంతగానో ఉంది ఘాటి. గుట్టల మీద పెట్టిన మొత్తం అన్ని గేట్లు. అక్కడ సైడ్ పెట్టి అంటుంది బుజ్జానే. ఫైల్ తీసుకొని వెళ్ళాలంటుంది. ఇక్కడ ప్రాసెస్ ఉంటుంటుంది కొద్దిసేపు. ఫైల్ తీసుకొని పేపర్లు తీసుకొని అమౌంట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక్కటి దగ్గర మెయిన్ అనమాట. అన్న వాళ్ళ బండికి గాలి పెడదాం. డమ్మీ ట్యాక్స్ ఏముండదంట, ఓన్లీ మెకానికలే ఇలా ఇస్తారనమాట. పర్మిట్ ఇస్తే 800 మెకానికల్ కట్టుకుంటారు, 200 వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. కాంటాకు 300 అంటే కానీ కాంటా వర్క్ చేస్తలే ఇప్పుడు. కొత్తగా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు, కొత్త కాంటా వేస్తారు. అందుకని 300 సేఫ్ మనకి. దీంట్లో నుంచి ఇప్పుడు అవన్నీ తీయాలి. గాలి పెట్టాలంటే మెటీరియల్ ఉంటుంది కదా, మన పైపు, ఎయిర్ చెక్ చేసేదాన్ని ఇప్పుడు యూజ్ అయింది మనకి ఇన్ని రోజుల తర్వాత. ఇక్కడ ఆపనిస్తలేరు, మళ్ళీ వేరే బండ్లు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మెకానికల్ అవి చెక్ చేసుకోవాలి, చేయించుకోవాలి కాబట్టి ముందుకెళ్దాం బా అంటారు. ముందుకెళ్ళినాక పెట్టుకున్నాం. చెక్ పోస్ట్ ఇది కొండ మీద పెట్టిర్రు. గాలి తగ్గిందంట అన్న దాంట్లో. ఇక్కడ సైడ్ పంచర్ షాప్లు ఏడ లేవు కాబట్టి మనది ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇలాంటి రోడ్లలో యూజ్ అవుతుందనే మనం ఎక్కడెక్కడ కొండలలో గుట్టలలో వెళ్తాం కాబట్టి కంపల్సరీ అది ఉంటే సేఫ్టీ మనకు అని చెప్పేసి ఉంచుకున్నాం. వాళ్ళది ట్యూబ్లెస్ టైర్లు. పంచర్ అయినా కానీ గాలి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనది ట్యూబ్ టైర్లు అట్లా ఉండదు. గాలి పెట్టుకుంటూ పోవాలంటే కాదు. బంకులో తీసుకెళ్తుంది మరి. ఆ బంకు బంతుంది. బంకులా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి పక్కన బండ్లు పెట్టుకొని ఎయిర్ ఎక్కించుకున్న తర్వాత వెళ్ళిపోతాం. కొంచెం కాదు, బంక్ బంద్ ఉంది. తీసుకో. ఏది లిఫ్ట్లో ఎత్తే ఇంకా తొందరగా ఎక్కుతుంది. చూద్దాం ఎంత ఉందో ఫస్ట్. ఎంత ఉందో ఎంత ఎక్కుతుందో. 40 ఉన్నదిగా, అంత తక్కువ 40 ఉంది. ఎంత ఎక్కుతుందో చూద్దాం. ఎంత లెంత్ కావాలన్నా గుంజుకోవచ్చు. ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా, ఎంత లెంత్ అయినా వస్తుంది. ఇది చాలామందికి యూజ్ అయింది జమ్మూ కాశ్మీర్లో కూడా. ఒకసారి వెళ్ళి మీటర్లో చూడిపోయి ఎంత ఎయిర్ ఉందో. రేస్ చేస్తే బాగా స్పీడ్ ఎక్కుతుంది. మనకి ట్యాంక్లో ఎయిర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పంచర్ షాప్లో ఇంజన్ స్టార్ట్ చేస్తారు కదా, మనకి ఇప్పుడు గాలి పెట్టాలన్నప్పుడు వాళ్ళు ఇంజన్ స్టార్ట్ చేస్తేనే మనకి గాలి ఎక్కుతుంది. అంటే అందులో ట్యాంక్లో ఎయిర్ ఉంటేనే, ఎయిర్ నింపిన తర్వాత దీనికి గాలి పెడతారు. అట్లనే మన బండికి కూడా బండి స్టార్ట్ చేసి రేస్ చేయాలి. రేస్ చేస్తే ట్యాంక్లోకి ఎయిర్ ఫుల్ వస్తుంది. బండి స్టార్ట్ చేస్తే రేస్ చేసినప్పుడు ఫుల్ అవుతూ ఉంటే
మనకు ఫోర్స్ ఎక్కువ వస్తుంటుంది అనమాట ఇక. చలో వెళ్ళిపోదాం, గాలి పెట్టేసినాం. భారత్ బంక్లోకి వెళ్ళి డీజిల్ కొట్టించేసుకుందాం ముందల, ఎందుకంటే డీజిల్ తక్కువ ఉంది. ఘాట్ రోడ్లో ఎక్కడ అయిపోయేది తెలియదు, 150 లీటర్ల వరకు ఉంటుంది. కానీ మనం ముందు జాగ్రత్తగా మనం ఉండాలి, ఎందుకైనా మంచిది ఎక్కువనే ఉంచుకోవాలి. ఫుల్ ఉన్నా సరే, ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తక్కువ ఉండొద్దు. చాలా చూడు బంకులు ఇక్కడ సైడ్ అన్నీ చిన్నగా ఉంటాయి గుట్టలలో, కాబట్టి ప్లేస్ సరిపోక చిన్న చిన్నగా కడతారు. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడనే పార్కింగ్, ఇందులోనే రూమ్లు, వాష్రూమ్లు అన్నీ అడ్జస్ట్ చేసి కడతారు. మామూలుగా మనకి ఇప్పుడు 150 లీటర్స్ ఉందంటే ఆ అన్న ఇప్పుడు ఓటీపీ మీద 10,000 కొట్టిపిస్తుంది 2 బండ్లకి. ఇంకా నా తరపు నుంచి ఇంకో 10,000 ఎక్స్ట్రా కొట్టించుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడొద్దు. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మనకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు జోలు ఏం చేస్తే అందులో డీజిల్ ఉన్నా కానీ మనకి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక 10,000 ఎక్కువనే కొట్టిస్తున్నాను నేనైతే డీజిల్. ఓకే చాలండి. రోడ్లు చూస్తురుగా ఎంత దారుణంగా ఉన్నాయో, ఇలాంటి రోడ్లలో ఎందుకు ఇబ్బంది పడడం. మళ్ళీ మొత్తం బురద రోడ్లు, ఆగమాగం. 10,000 వద్దంటుండగా రిటర్న్లో ఫుల్ చేపిద్దాం, వద్దని అంటుండు. 10,000 కొట్టిద్దాం. ఠీకే మార. రేట్ ఎంత ఉంది? ఓ ఏం జాలీ హై బాయ్. మారుతా చూడు మరి. రేట్ వచ్చేసి 80 రూపాయలు 83 పైసలు, చాలా తక్కువ. ఫుల్ వేయించుకొని పోవాలి ఇక పోయేటప్పుడు. పోయా మొత్తలేదు కానీ పని చేస్తలేనట్టుంది, ఇంకా పెరుగుతలేదండి. మరి ఒక మీటర్ పని చేస్తలే, డీజిల్ వస్తుంది కానీ మరి పని చేస్తలేదు. మరి ఎంత కొడుతున్నావు మరి? ఒకసారి 10,000 20,000 అంటే మీటర్ దిగుతలేదే. అడుగుపో, గిట చేస్తావు. మీటర్ తిరుగుతలేదు అని అడుగుపో. అవతల సైడ్ పని చేస్తుంది, ఇవతల సైడ్ పని చేస్తలేదు. ఈడ చూస్తా ఉండు వరకు మీటర్ తిరుగుతలేదు అని అంటుండు. అక్కడ చిన్న బండి వచ్చేసి అడ్డం పెట్టింది బంకులంగా, మన బండి కట్ అవుతలేదు. ఆ బండి ఉంటే ఆయన వెనక పోయింది, ఇక ఇక్కడ ఎక్కుతలేదని బుడదబుడు ఉండేసరికి అలా టైర్లు తిరుగుతున్నాయి. ఉన్నాడుగా ఈయన్నే పోయింది అనుకున్నా నేను. మన కోసం అన్న బండి ముందర ఆపుకుండు. లొకేషన్ ఎంత అందంగా ఉందో అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. పామ్ మెలికలు ఉన్నట్టే ఉంది మొత్తం. స్టీరింగ్ అయితే అసలు రెస్టే లేదు. ఇప్పుడే తిప్పుడు ఇటు తిప్పుడు అటు తిప్పుడు ఇటు తిప్పుడు. టైర్ చూడ ఎట తిరుగుతుందో. టైర్ తిరుగుతాయి అని అటు ఉరుగుతుంది టైర్లో, గాడంలోకి వస్తుంది. అంత ఘోరంగా అయిన దాకా వెయిట్ చేస్తుండే. రోడ్లన్నా పోస్తలేరు, మట్టి అన్న పోస్తలేరు. అలా ఇంత లోతు గుంతలు, ఇంత మూరేడు పొడుగు గుంతలు పడ్డదాకా అట్లనే ఎదురు చూస్తారు. అమ్మ ఇక్కడ డేంజర్గా ఉంది టర్నింగ్. ఇంకా ఇక్కడ రోడ్లన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎంత డేంజర్గా ఉంటే అంతే. ఇక కామన్ అది. అక్కడ గలబడితే ఉంటుంది అదే బండి మొత్తం పొట్టు కాదే, ముక్క కూడా దొరకదు. గాలినే సగం గాలినే పోతుంది, అన్ని పాటలు ఊసిపోతాయి పోయేటప్పుడు. అందుకనే ఆచి తూసి చాలా జాగ్రత్తగా. అటు లెఫ్ట్కు గుంజలేము, ఏమన్నా బండి సడన్గా వస్తే. ఇటు రైట్కు గుంజలేము, బండ్లు 2 గుద్దుకునుడే ఇక కంట్రోల్ అవ్వకపోతే. అయినా మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకో ఏది జరగదు. మనం జాగ్రత్తగా లేనంతసేపు ఏదైనా జరగవచ్చు. ఇల్లు చూడే ఆ గుట్టలల్లో ఇంత మంచిగా అనిపిస్తున్నాయో సెంటర్లో. ఇంత మంచి వాతావరణం, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అయితే. ఆడ ఒక పిల్ల చూడు పమేరియన్, ఇక్కడ మొత్తం పమేరియన్లే ఉన్నాయి ఎక్కువ. చూడు ఎట్టబోతుందో రోడ్డు మీద. కుక్క పిల్ల చూడు ఎట్టబోతుందో, ఉరుకుతూనే ఉంది. ఏరా జిమ్మి, మా జిమ్మి గారు చూడు ఎట్ట చూస్తుండో. అక్కడ కుక్క పిల్ల ఉరుకుతా ఉంది. అక్కడ కాగనన్నా ఆగుతలేదు, అది అట్నే ఉన్నట్టుంది. ఇందాక వచ్చింది కథం అయిపోయింది. లారీలతోటి ఉరుకుతట్టుంది అది, దానికి అలవాటు అట్టుంది. అబ్బా ఎంత మంచిగా ఉంది చూడు. యాదన్నీడ లైట్గా ఎండపొడి వస్తుంది, చెట్ల మధ్యలంగా మంచి చల్లగా ఉంది వాతావరణం. మరి ఎట్లుంటదే బాయి. ఈడైతే పెద్ద బాయిదో ఇర్రు బాయిలంగా జేసీ పోయినట్టే ఉంది లారీ. ఓ అమ్మా ఒక తీరుగా దిగుడు కాదే, ఈ కట్టాలు క్రాక్లు వచ్చేస్తాయి అని చెప్పేసి భయం. ఆ చిన్న బండే అంత చిన్న పోతుంది చూసినావా.
జీపు కింద పడ్డట్టు అవుతుంది నాకైతే ఒరిగితే. కొన్ని బండ్లు అయితే ఎక్కలేక ఆడ టైర్లు తిరిగినాయి. లెఫ్ట్ సైడ్లో చూడు మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి చెట్లు కూలినాయి. ఇలా ఏమన్నా ఇప్పుడే రావాలి బైక్లో అడ్వెంచర్ చేస్తున్నాం. రోడ్డు అంతా పరివాసింది, చెట్టు కూలింది, పరివాసింది. రోడ్డు ఒక సైడ్ అయిపోయింది. బండి అంతా సడన్గా వచ్చేసి వాళ్ళు కరెక్ట్ టర్నింగ్లో బైక్లు వేసుకొని. మన బండి మంచి మోషన్లు ఉండే, ఆపినాం అనుకో వెనుకకి వెళ్ళిపోతుంది. ఒక్కల తోట గుట్టలలోనే ఉంటాయి ఈ తోటలన్నీ. గుట్ట అనేది ఈ నుంచి ఇంతవరకు నాది, ఈ నుంచి ఇంతవరకు నీది అని చెప్పేసి లెక్కలు ఉంటున్నాయి. మరి ఒక్కలన్నీ ఎవరు అమ్ముకుంటారు, ఈ ఊరోళ్ళు అమ్ముకుంటారా అర్థం కాదు. మన దగ్గర సాపు ఉంటుంది కాబట్టి ఇది అరెకరం నాది, ఎకరం నీది అని ఇట్లా ఉంటాయి లెక్కలు. ఈ కొండలు ఇట్లా పైకి ఉంటాయి కాబట్టి ఆ కొండల మీదనే చెట్లు ఉంటాయి. ఈ ఓల్డ్ చెట్లని ఓల్డ్ లెక్క తెలుస్తుంది, ఎవరు తెంపుకోపోతారు, ఎట్లా తెంపుతారు, ఏ లెక్క మట్టి అమ్ముతారు అనేది అర్థం కాదు. ఎరుగా బండ్లు వస్తే కటింగ్కి మస్తు ఇబ్బంది అవుతుంది. లోయలకు ఏడ టై దిగుతుందో అని చెప్పేసి భయం అవుతుంది. అక్కడి నుంచి ఆటోలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ రోడ్లలో ఆటోలు ఉండకూడదు. మేఘాలయలో అయితే అసలు ఆటోలు ఉండవు. మిజోరాంలో మరి ఆటోలు పర్మిషన్ ఇచ్చినట్టు, కానీ అసలు మేఘాలయలో ఇట్లనే ఉంటాయి రోడ్లు. ఇంత దారుణంగా ఏమి ఉండవు. కాకపోతే అక్కడ సైడ్ ఘాట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఆటోలు ఉంటాయని చెప్పేసి అసలు ఆటోలు పర్మిషన్ ఉండదు. ఇక్కడ సైడ్ బాగానే తిరుగుతున్నాయి ఆటోలు. ఇక్కడ ఇలాంటి లొకేషన్స్, ఈ అడ్వెంచర్స్, ఈ కొండలు, లోయలు, వాతావరణం ఇవన్నీ చూస్తుంటే, ఈ రోడ్లు చూస్తుంటే, ఈ టర్నింగ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మామూలుగా ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ చేస్తుంటే మాకైతే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఈ లొకేషన్ చూస్తుంటే యాదన్నకైతేనో భయం దడబుడుతుంది గుండెలల్లో. చూసే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అనేది ఒక కామెంట్ చేయండి. ఎలా ఉండే లొకేషన్స్ అయినా, ఘాట్ రోడ్లు అయినా, ఈ టర్నింగ్స్ అయినా, మీరు చేసే ఎక్స్పీరియన్స్ అయితే మాకు మంచిగా అనిపిస్తుంది. చాలామంది అమ్మ వద్దురని అయినా లేకుండా వెళ్ళేది అనుకుంటారు. ఎక్కలే అందుకోవాలి స్లోగా అందుకుంటుంది. కాకపోతే మనకి అంత లోపలనే వెనకాలంగా బండ్లు వచ్చేస్తాయి అనుకుంటే చిన్నగా అందుకుంటుంది. చూసినావా అందుకుంది ఇప్పుడు పోనాని పో. మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఈ ఐజాల్ కొండలు అంటేనే దారుణం అంట. దిగబడ్డది, టైర్లు మొత్తం అలా దిగిపోయినాయి. అట్నే అన్న ముందుకెళ్ళిండు అనుకో ఇంకా అట్నే దిగబడుతుంది, టైర్లు తిరుగుతాయని చెప్పేసి వెనకకు వచ్చిండు. వెనకకు రావడమే మంచిదైంది. పోతలేదు, దిగబడుతుంది బండి, మూవ్ అవుతలే. మనకి ఇక్కడ ఏడ ప్లేస్ ఉండదు అనమాట. అందుకనే ఈ ప్లేస్ ఉన్న దగ్గర ఆపేసినాం. 3 బండ్లు కాబట్టి 3 బండ్లకి సరిపడా ప్లేస్ ఎక్కడ దొరకదు. భుజనా తిందామా? తిన్నారా మీరు? నువ్వు మంచి గట్టిగా ఉన్న ప్లేస్లో ఆపేసినావు, మాకో మెత్త వదిలిపెట్టినావా? ముందే వచ్చి తెలియతో ఆపుకుండు. పులి గుట్టలలో వెళ్ళేటప్పుడు సైడ్లో చూసినాం అనుకో మొత్తం కొండలు కనిపిస్తుంటాయి కదా. ఆ కొండలలో ఇలాంటి ఒక్కల చెట్లు కనిపిస్తుంటాయి. ఈ ఒక్కల చెట్లు ఇట్లా డౌన్లో కూడా ఇలా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అక్కడ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం అంటే అంత పెద్ద కొండలలో ఆ చెట్లన్నీ ఎట్లుంటాయి, ఆ చెట్ల దగ్గర ఎట్లా దింపుతారని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. దగ్గరకు వచ్చి మనం పైకి వెళ్ళాలనుకో ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. దారి ఉంటుంది. ఎంత పెద్ద కొండైనా సరే మనకు కనిపించదు రోడ్ పైన వెళ్ళేటప్పుడు. మనం మామూలుగా కొండ దగ్గరకు వచ్చినాం అనుకో ఇలా దారులు ఉంటాయి అనమాట. ఇలా మనం పైకి అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి చూద్దాం, అక్కడ దాకా వెళ్ళి మనం రిటర్న్ వచ్చేద్దాం. ఘాట్ రోడ్ ఎట్లా ఎక్కుతున్నావు, ఘాట్ రోడ్లు ఎక్కినట్టే ఇక్కడ కూడా కొండల మీద ఇలా తిరుపుకుంటూ పైకి ఎక్కువచ్చు. అసలు కనిపిస్తుంది ఆ రోడ్డు, కనిపించదు మామూలుగా అయితే. పోతా ఉంటే దారి మొత్తం పై దాకా ఉంటుంది. ఎంత పెద్ద కొండ అయినా సరే ఇట్లా తిరుక్కుంటూ పైకి వెళ్ళిపోతాం. అట్లా ఇంకా దూరం వెళ్ళాం అనుకో ఇప్పుడే తిన్నాం, కడుపు నొప్పి లేస్తుంది, ఇక సాలిగా వెళ్ళిపోదాం. తెలియదు కాబట్టి చాలామందికి దూరంలో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇటు దారి ఉండదు అనుకుంటారు. ఉత్తనే ఆ చెట్లు అట్నే ఉంటాయి అనుకుంటారు. కానీ అలా వెళ్తుంటే మనకి ఎన్ని చెట్లు ఉన్నా సరే ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా లాక్కొని కోసుకొని తీసుకొస్తారు అనమాట. ఏ చెట్టు పువ్వు అక్కడ ఉంది చెట్టు పైన.
అక్కడి నుంచి రాళ్ళు ఇక్కడ పడుతున్నాయి. మన జిమ్మి గాడు అక్కడ వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అన్నం పెడితే తిని వాళ్ళ కుక్కతో ఆడుకొని ఆగమని చేస్తున్నారు ఇంట్లో పోయి. వీళ్ళు మంచి ఫ్యామిలీ ఉన్నట్టుంది. వాళ్ళ కుక్క పిల్ల ఉంది, దానికి చేయనేసిరు చూడు. ఆ కుక్కతో ఒకటే ఆడుతూ ఉంది. ఏయ్ ఆడుకుంటే అనుకుంటే కొట్టుకుంటున్నాయిగా. ఈ కుక్క చూడు మంచి తాడు కట్టిరు, ఓ చిన్న చెక్ వేసారు ఎటు ఊరుకోకుండా స్పీడ్గా. దా హోటల్ ఇది, టీ కొట్టు. ఉంటావా ఈయనే ఉంటావా? ఇక్కడ నుంచి బండ్లు వస్తున్నాయి, కింది నుంచి ఏ బండ్లు రానప్పుడు వెనకకి వెళ్ళిపోయి చూడు. ఏదన్నా వస్తున్నాయి, ఏం బండ్లు వస్తలేవుగా. మళ్ళీ ఎమ్మటే ముందుకు రావాలంటే రాదు, హ్యాండ్ బ్రేక్ వేసుకొని బాగా పికప్ వచ్చినప్పుడు ముందుకు వదలాలి. రైట్, స్టార్ట్ అయిపోతున్నాం. ఇక తినేసినాం, మళ్ళీ సాయంత్రానికి అన్నం కూడా వండాం. అన్న వెళ్ళిపోయాడు బుజ్జి అన్నయ్య ఆల్రెడీ. మన అన్న వాళ్ళు ముందల బండి గ్రీజ్ కొట్టుకురు, అటు పోతున్నాయి బండ్లు పైకి ఎక్కుతున్నాయి. ఇట్లా చుట్టూ తిరిగి వచ్చి అటు పైకి ఎక్కుతున్నాయి. ఓ రోజు బండి చూస్తారు కదా, టర్నింగ్ లెట పడ్డదో బాబా ఘోరం అసలు. అయితే ఇంత దారుణంగా పడ్డదో, మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోయినట్టుండే. వేరే ఏదో రైట్ నుంచి బండి వచ్చేసరికి లెఫ్ట్కి వెళ్ళినట్టు కింద పడిపోయింది. 4 ఊళ్ళు తగులుతాయంట మొత్తం. మెయిన్ టర్నింగ్లల్లో బండ్లు వచ్చాయి కనిపిస్తలేవు, సడన్గా అవి వచ్చేస్తున్నాయి, మనకి పోతున్నాయి. అక్కడ ఆగింది బండి. ఇగో ఇటు సైడ్ టాటా ఏస్ రోడ్డు మీదనే ఆపిండు, అటు సైడ్ కార్ ఆపిండు రోడ్డు మీదనే. చూడు ఏదన్నా అటు టాటా ఏస్ ఆపిరు, ఇటో కార్ ఆపిరు. మధ్యలోగా మనం కట్ చేయాలి. ఫుల్ టర్నింగ్ అయ్యే చక్కగా ఉంటేనో మధ్యలోగా సేమ్ వెళ్ళిపోతుంది. ఫుల్ కటింగ్ కాబట్టి అర్థం కాదు. అటు సైడ్ వెనకకు పోతుంది, ఇటు సైడ్ ముందుకు పోతుంది. అక్కడి నుంచి బండి వస్తుంది కదా, ఆ బండ్లు వెళ్ళిపోయే వరకు ఇక్కడ సైడ్ కాపుతుంది. ఎందుకంటే ఇంతసేపు నుంచి అక్కడ ఆ బండ్లు వెళ్ళిపోయే వరకు అలా ఆగినట్టు. ఇంకొక ఇది లేకపోతే అయిపోవు. రైటా రోడ్డు మీద ఆపిపోయింది ఇందాక. ఓ అమ్మా చూడు, ఓ ఆగు రో, మేము పోయిందాక జరా దండవాన పెడతాం. కానీ ఇక్కడ మొత్తం కులగొడుతుర్రు, పైన మల్లెపరుపుగా చేసి ఇల్లు కట్టుకుంటారు. మేము పోకముందు అంత కింద పడగలను ఆయన. ఏం ఆ బండి అటు అవుతుంది, మా బండి ఇటు అవుతుంది. ఇక ఇప్పుడు కనిపించింది రన్నింగ్లో ఒక ట్రైలర్ మనకి, అది చూడు ఎట్లా వస్తుందో. కంపలంగా వస్తుంది, ఇంకా ముందర ఉన్నది పో నాని, పెద్ద కథే ఉంది. ఇంత ఘోరంగా ఉందో చూస్తారు కదా, మొత్తం పెద్ద పెద్ద కొండలు, పెద్ద లోయ. గోవా పోయినప్పుడు తెలవక నేను మీ లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి. అయితే నేను బస్సులు పోయే రోడ్లో చక్కగా పోయినా, టూరిస్ట్ బస్సులు పోయే రోడ్లో దిగ్గలేదు. నిగ్గుడు కాదు, అలా బండి కట్టేదే లేదు ఫస్ట్. కరెక్ట్ నేను పైనుంచి పోయినా, బస్సు పోయే కడ పోయినా. ఇక చచ్చిందే గొర్రె. ఆ వీడియో కూడా ఉంటుంది చూస్తే, కరెక్ట్ అంతే. అట్నుంచి అవి బస్సులు వస్తాయి, మళ్ళీ బైకులు వస్తాయి, కార్లు వస్తాయి. అయితే ఏం చేశారు, ఇక ఈ తెలవక ఒక 2-3 బండ్లు వస్తాయి అట్లా. మాతో పాటు మాకన్నా ముందు ఇంకొక బండి పోయింది, అది ఆ పక్కన కాలువలు ఇరికిపోయింది అట్నే. ఇక చెరసాంబరం మోహన్ మర్చిపోయినట్టే ఉంది కదా. నీతో ముచ్చట చెప్పుకుంటా గేర్ అంత లేదు, ఒకసారి గట్టిగా పడుతున్నాయి. నీతో మాట్లాడద్దు ఇక, పండుకో నువ్వు నిద్రవా, లేపుతా కానీ తెలియదు బండి చిన్న పోతుంది.
పోతలేదేమే, అంత పెద్ద ఘాట్ లాగా అనిపించలేదు, మళ్ళీ ఎక్కుతలేదు. బండి ట్రబుల్ ఇచ్చింది చూడు టర్నింగ్లా. ఓ నాయనా, ఇక్కడ ఆపేసిండు. మన బండి కూడా ఆపుదాం, ఆపి టైర్లు చెక్ చేసుకుందాం ఒకసారి. టైర్లు చెక్ చేసేసుకొని పోదాం. అక్కడ సైడు పెద్ద లోయ, ఇక్కడ సైడ్ కూడా పెద్ద లోయ, కాకపోతే ఇక్కడ చెట్లు ఉన్నాయి కనిపిస్తలేదు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ కూడా అట్లే ఉంది. ఇక దగ్గర దగ్గర ఒక కొన్ని వేల కిలోమీటర్ల వరకు పెద్ద కొండలే. అక్కడ చూస్తారు కదా, ఎన్ని వేల కిలోమీటర్ల వరకైనా కొండలు ఉన్నాయి. ఇక్కడ సైడ్ అట్లే ఉన్నాయి. మధ్యలో మాత్రం మనం పోయేదే రోడ్డు ఉంది. అక్కడ ముందల పెట్టేద్దాం, ఈ 2 బండ్ల ముందల. ఈ టర్నింగ్లో కరెక్ట్ మన వెనకాల ఉంది. వేరే బండ్లు వచ్చినాయి అనుకో గుద్దేసిపోతాయి స్పీడ్గా వస్తే, ఇంకా మళ్ళీ మనదే తప్పవుతుంది. అందుకని చెప్పేసి బాగా ఈడైనా కాబట్టి కంపల్సరీ ఆపుకోవాలి. ఇక కాకపోతే ఇంకేడ లేదు ప్లేస్, మళ్ళీ ముందరికి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటాయి అంట రోడ్లు. ఇంకా ఇక్కడ ఆపేద్దాం లెఫ్ట్కి. ఒక గంట సేపు బండి కూల్ అవడం కోసం, మనకు రెస్ట్ కోసం కాదు. టైర్లు ఇట్లా అన్నీ మంచిగానే నార్మల్నే ఇటాయి, అంతగాని ఈటేం కాలే. రాజన్న ఇంత హాయిగా చెట్టు కింద మంచిగా సాఫ్ వేసుకొని పండుకుండు. కొన్ని లక్షలు ఇచ్చినా రాదు ఇంత మంచి సుఖం. ఇక్కడ మన టైరు సౌండ్ వస్తుంది చిక్ సుక్ అని. టైరు అన్న రాస్తుంది, అన్న రాళ్ళు అలా వచ్చింది కాబట్టి రాళ్ళు వచ్చేసింది. పలసగా అయింది ఇక దాన్ని లోపల చీకులు ఉంటాయి, ఆ చీకులు వస్తుంది రప్పుడు అయ్యి పోతాం. సన్న వైరు ఉంటుంది, అలా వైరు కట్ చేసింది అన్నట్టు. అదే ఎడదాకిందో అంటున్నా. చూసుకుగా ఘాట్ రోడ్లో టైర్ వైలిపోయింది. ఎన్నో రాళ్ళు ఈ ఆ గుంటలు ఉన్నాయి కదా, ఇందాక గుంటలు, ఆ గుంటలల్లా సైడ్లోకి ఏడ తలగలే కటింగ్లా, గుంటలలోనే రాసుకుంది మధ్యలో. మరి ఎట్లా పోతుందా? ఉన్నది ఆ టైర్, స్టెప్పిన్ టైర్ వేసేసి ముందుకెళ్దాం. ఏంది మా కర్మ, ఏం కావద్దు అనుకున్నాం అదే అయింది. ఇక్కడ సైడ్ మనకు టైర్ చేంజ్ చేసుకుందాం అంటే ప్లేస్ లేదు సరిగా, బండ్లో విపరీతంగా వస్తున్నాయి డౌన్ సెక్షన్. ఓ అమ్మ, ఆ ప్లేస్ కిందికి పోగానే వెయిట్ పడ్డప్పుడు సుక్ సుక్ అని సౌండ్ వస్తుంది. అయితే వలిగిపోతట్టుంది, పలితే వలిగింది కానీ లోపల దాని మీద వెయిట్ ఎక్కువ పడతట్టుందని 1/2 అవుతట్టున్నాయి. ఇంకా ముందర ఏమన్నా మంచి ప్లేస్ చూసుకొని ఆపుకొని స్టెప్పిన్ టైర్ మంచిగా ఉంది, స్టెప్పిన్ టైర్ వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక మనకు స్టెప్పిన్ ఉండదు. మళ్ళీ ఏమైనా పంచర్ గించర్ అయిందనుకో లిఫ్ట్ టైర్లో వాడుకోవాలి. లిఫ్ట్ ఎక్సెల్కి 2 టైర్లు ఉన్నాయి, లిఫ్ట్ లేపేసి లిఫ్ట్ టైర్ వాడుకోవాలి. ఇట్లా ఉండి ఇలాంటి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఇట్లా కొచ్చగా ఉండేసరికి మనం దాని పక్కెమ్మడి పోయినప్పుడు దానికి రాసుకొని కోసినట్టు అయింది, బ్లేడ్ పెట్టి కోసినట్టు. అమ్మ ఇరకటం ఉంది, సాగుకున్న వాడేస్తే ఒక టైర్ మీద భారం పడతట్టుంది అని నా బాధ. इधर वो साइड में रोकने का तो पीछे देना. इधर से का जान फिर अल्लू जान दो जी, जान दो जी, वो ट्रैफिक जमा देगा. हाँ क्या मैडम సైడ్ రకనే ఆమె కాడ పోసలేదట, జాగా కుల్లా నయ్యేజీ అంటుంది. రండి కానీ కానీ సకరన్ సకరన్ కానీ సకరన్ కానీ సక్కర్ చేయి చక్కర్ చేయి. पड़े ट्रेन ट्रेन सर सर उधर साइड रखने क्या, साइड 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 वो बाद में सर बाद में चलो 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 टीट 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 रानी रानी साइड रखो साइड जान मार उरकुरा नायना उरकुरा नायना उरकु राडू राडू राडू
నాయన మనీ అమ్మ ఏదన్నా అయితే భలే కష్టపడ్డా ఘాట్ రోడ్లా బండి ఎక్కించేటప్పుడు ఏమో కష్టపడ్డామని ఏదన్నా అయితే ఏమో జామ్ అయినాయి ఫుల్ జామ్ అయిపోయినాయి. అబ్బా పెద్ద సిటీ వచ్చింది అయ్యా. మన నిన్న నుంచి ఇంతవరకు మంచి సిటీ చూడలే ఇంతవరకు. ఆడ గడ్డ కూడా బాగా మరీ దారుణంగా ఉంది టర్నింగ్ కూడా. ఆడ 2 బండ్లు వస్తే కథమే ఉంది పరిస్థితి. మనదో రైట్ సైడ్ దో టైర్ ఒకటి పగిలిపోయాయి. మిషన్ ఇట్లా ఉంది, పంచర్ షాప్ ఉంది, మంచి కరెక్ట్ ప్లేస్లో ఆపిండి అన్నయ్య అయితే. చూడు బస్సు మన బండి మొత్తం బెడ్రూమ్ కదా, ఆ బెడ్ అంతా తీసేసరికి టైం పడుతుంది అని చెప్పేసి ఎట్లా అన్న వాళ్ళ బండిలో ఈజీగా తీసుకోవచ్చు అని అన్నని చెక్క ఏమవుతులే ఉంది. ఏదన్నా నాకు బలం సరిపోతలేదని నిప్పుతున్నాను. స్పైక్ లేపిండి స్పైక్. అమ్మ స్టైల్ మామూలుగా లేదు కానీ ముందలుంటే ఆగనే ఆగిపోదు అయ్యా నువ్వు. ఇక పగిలిన టైర్ తీసేసి వేరే టైర్ స్టెప్పింగ్ టైర్ ఉంటే అది వేసేసుకున్నాం. ఇక పోతున్నాం. పాపం అన్న వాళ్ళు మంచి హెల్ప్ చేసారు, బుజ్జన్న ఇట్లా ఏదన్నా కష్టం లేకుండా చేసారు. రైట్ సైడ్లో చూస్తారు కదా, ఇప్పటికి 3వ బండో 4వ బండో సైడ్లోకి వెళ్ళిపోవడం పల్టీ పడ్డది. బా ఇంత ఘోరంగా పడ్డది చూడు. పోయి దాన్ని గుద్దుకుంది మొత్తం మట్టికి, కొండ గుద్దుకుంది చూడు. ఆ లోయలో దీపోయింది. ఏదో బండి వచ్చినట్టుంది ఇటు సైడు, అటు సైడ్ ఎమ్మటే కొంచెం సైడ్ తీసుకున్నట్టుండి అది జారి అలా పోయి దాన్ని గుద్దుకుంది. సింగిల్ రోడ్ వస్తుంది, మట్టి రోడ్ అని చెప్పినా కదా, ఇదే అనమాట కచ్చ రోడ్ అంతా. రాళ్ళు ఉన్నది. ఆడాడు వస్తుంది. మళ్ళీ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇక ఏదైనా అయితే మంచిగా నిద్రపోయి కూర్చొని అనుకో, మంచిగా అనుకో నిద్రపో. మన అవసరం ఉంటే లేపుతలే. ఏజ్ పర్సన్ మనంగానే అర్థం చేసుకోవాలి. ఇక వంట చేస్తాడు టైంకి, మాకు నీళ్ళు అన్నీ పట్టుకొస్తాడు, అద్దాలు క్లీన్ చేస్తారు, బండి మాత్రం నీట్గా చూసుకుంటాడు. ఏజ్ అయిపోయినా వంట టైం కొని పెడితే చాలు, ఎంత డ్రైవింగ్ అనేది చేసుకుంటాం. కానీ ఇందాక మన టైర్ కోసుకోపోయిందా, ఇట్లాంటి రాళ్ళ వల్లనే మన టైర్ కోసుకోపోయింది. ఇంత దుమ్ములేస్తుంది చూడు, వెనకాల బయట కనిపిస్తలేదు వాళ్ళది, ఉద్యానం వాళ్ళది. ఇట్లేస్తుందో చూస్తురుగా దుమ్ము మొత్తం అంతా కూడా మట్టి రోడ్డే, డాంబర్ రోడ్డే కానీ మొత్తం ఖరాబ్ అయిపోయి మట్టి అయిపోయింది. ఓ అమ్మ ఓ ఏదన్నా ఓ బో నాయన డీప్ స్లీప్లో పోయిందిగా ఏదైనా. అటు చూడు